హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వసంత పంచమి ఎప్పుడు వస్తుంది, దాని విశిష్టత ఏంటి, ఆ రోజు ఏం చేసుకోవాలి అని చెప్పేసి విషయం తెలుసుకుందాం ఈ వీడియోలో. వసంత పంచమి అంటే ముఖ్యంగా మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పంచమి. అంటే రెండు పక్షాలు ఉంటాయి ప్రతి నెలలో కూడా. సో మొట్టమొదటి వచ్చేటువంటి పంచమి, దీన్నే వసంత పంచమి అంటారు. ఈ రోజున సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి రోజు అని చెప్పేసి సరస్వతి అమ్మవారు సంబంధించినటువంటి పూజలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చదువులో వెనుకబడినటువంటి వారు పిల్లలకి సరస్వతి హోమాలు, సరస్వతి పూజలు చేస్తారు. సరస్వతి హోమాలు కూడా విశేషించి చేస్తారు. అయితే అక్షరాభ్యాసం చేసుకోవడానికి నియమాలు ఏమిటి, దాన్ని ఎట్లా చేసుకోవాలనేది ముందుగా చెప్పుకున్నాం. తర్వాత సరస్వతి అమ్మవారి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, అందరూ ఎలా చేసుకోవాలి దీని గురించి వివరంగా తెలుసు. అయితే అంటే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలని, ముఖ్యంగా 11 నెలలకి పుట్టు వెంట్రుకలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలకి మాటలు వచ్చి కొంచెం అక్షర జ్ఞానం అంటే కనీసం 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరం అట్లా చేయడం మంచిది. ఎందుకంటే ఇదివరకటి కాలంలో 5వ సంవత్సరం 5వ రోజు ఈ అక్షరాభ్యాసం కార్యక్రమం అనేది చేసేవారు. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో పిల్లలు అప్పటి వరకునే ఫస్ట్ క్లాస్కు ఎల్కేజీ యూకేజీ ఫినిష్ చేసి ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తున్నారు. అంటే కిండర్ గార్డెన్లో జాయిన్ చేసేస్తున్నారు కనుక ముఖ్యంగా 3 ఏళ్ళు పడ్డా కూడా కనీసం అక్షరము గురించి వాళ్ళకి తెలియాలి కదా. సో కొంతన ఊహ తెలిసిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత మనము అక్షరాభ్యాసము చేయాలి. ఈ రోజున అంటే వసంత పంచమి ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యాహ్నం 12:32 తర్వాత పంచమి ప్రారంభమవుతుంది. అదేవిధంగా 3వ తేదీ మనకి సోమవారం 3వ తేదీ 10:30 దాకా దాదాపుగా ఉంటుంది. అంటే దృక్ సిద్ధాంతంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు, ప్రాచీన సిద్ధాంతంలో ఒక 5 నిమిషాలు అటు ఇటుగా, రెండు పంచాంగాలను పోల్చుకుంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. కానీ ఆదివారం మధ్యాహ్నం 12:30కు దాదాపుగా ప్రారంభమై మనకి సోమవారం 10:30 దాకా పంచమి ఉంటుంది. కనుక ఈ కాలంలో విశేషించి మనము అక్షరాభ్యాసాలు చేయవచ్చు. అయితే దేవాలయాల్లో విశేషించి అంటే జనరల్గా మనది సూర్యమానం కనుక సూర్యుడు ఉదయించే సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ తిథిని ఆ రోజుకు ప్రామాణికంగా తీసుకుంటారు కనుక 3వ తేదీన చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. అయితే ఆ 3వ తేదీన మనము అక్షరాభ్యాసం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి, అంటే గుళ్ళో చేసుకుంటేనేమో అర్చకులు ఉంటారు. సో గుడిలో చేసుకునేది ఒక పద్ధతి, ఇంట్లో చేసుకునేది ఒక పద్ధతి. ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే ఒక పీఠం అంటే స్నానాలు ఫినిష్ చేసుకున్న తర్వాత విషయం చెప్తున్నా నేను. ఒక పీట వేసి దేవుని దగ్గర చక్కగా తెల్లటి ఏదైనా కాటన్ వస్త్రం పరిచి దాని మీద కొన్ని బియ్యం పోసి దాని ముందర అమ్మవారు సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి తెల్లటి పూలు, తెల్లటి నైవేద్యం, ఇవి అమ్మకు ఇష్టం కనుక తెలుపు సంబంధించినటువంటి కొన్ని పూలు తీసుకొచ్చుకోండి. స్లేట్ పలకల మీద మనం అక్షరాభ్యాసాలు అనేటివి చేస్తాం కనుక ఆ పలకలు, పెన్స్, చాక్స్ అంటే చాక్ పీసులు అంటారు, బలపాలు అంటారు. సో అవి అక్కడ పెట్టి అమ్మవారికి మన సంకల్పం అంటే మన గోత్రం, మన పేర్లు చెప్పుకొని సంకల్పం చెప్పుకోగలిగిన వాళ్ళైతే చెప్పుకొని, లేదనంటే మన పిల్లలకు చదువు బాగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అష్టోత్తరాలు వాళ్ళ పీడిఎఫ్లు ఎవరికైనా దొరుకుతున్నాయి కనుక అమ్మవారికి అష్టోత్తరం చెప్పి ధూపదీప నైవేద్యాలు చూపించిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత ఈ పిల్లలతో ఈ స్లేట్స్ మీద పసుపు కుంకుమలు వేయించండి. మీరు కూడా వేయండి. నోట్బుక్స్, బుక్స్, పెన్స్, దానికి సంబంధించిన అన్ని అక్కడ పెట్టి వేసి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత తీసి ముందుగా స్లేట్ పెట్టే ముందే ఓంకారం రాసి ఆ స్లేట్ని అక్కడ పెట్టండి, పలకల్ని పూజ దగ్గర పెట్టిన తర్వాత తీయించిన తర్వాత ఓంకారాన్ని మీరు చేతి మీద కూర్చోబెట్టుకొని ఆ బాబు కానీ పాపతోటి కానీ ఓంకారాన్ని దిద్దించండి. ఇది ప్రథమంగా
పిల్లలు నేర్చుకోవాల్సింది ఓంకారం. ఓంకారం దగ్గర నుండి వాళ్ళు నేర్చుకుంటారా, ఏబిసిడ్లు నేర్చుకుంటారా అనేది తర్వాత అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అది మీ వ్యక్తిగత విషయం. అది ఇది ఇంట్లో సరస్వతి అమ్మవారికి అంటే తెలుపు రంగు నైవేద్యం కూడా పొంగలి, పాలతో చేసినటువంటిది, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కనుక దానికి సంబంధించినటువంటి నైవేద్యాలు పెట్టండి. చెరుకుగళ్ళు కూడా అమ్మవారికి ఇష్టం కనుక సరస్వతి అమ్మవారికి ఇవి నైవేద్యం పెట్టండి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీ ఇంటి చుక్క దగ్గరలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి స్లేట్స్ కానీ, పెన్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, చాక్ పీసెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవి దానము చేస్తే మంచిది. ఈ పిల్లలతో ఒక 11 స్లేట్స్ కానీ, 11 నోట్బుక్స్ కానీ, 11 పెన్స్ కానీ మీ ఆర్థిక స్తోమత సహకరించిన మేరకు దానం చేయండి. ముఖ్యంగా నిరుపేదలకు, ముఖ్యంగా ఇవి అవసరమైన వాళ్ళకి దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ పిల్లలకు కూడా చదువు బాగా వస్తుంది, మీకు మంచిది. ఇది ఇక్కడ విషయం. అదే మనము టెంపుల్స్కి వెళ్తే మనము సరస్వతి పూజ చేయించుకోవడానికి ఏమేం కావాలి అంటే, మనం రెగ్యులర్గా గుడికి వెళ్తే ఏమేమి తీసుకెళ్తాం? పసుపు, కుంకుమ, గంధము, తర్వాత అక్షింతలు అంటే గుళ్ళోనే ఇస్తారు కనుక పూలు, తర్వాత ఈ స్లేట్స్, మళ్ళీ ఈ స్లేట్స్, పెన్స్, నోట్బుక్స్ ఇవన్నీ మీతో పాటు తీసుకొని పోండి. పిల్లలకు మంచి చక్కగా స్నానం చేయించి దానికి సంబంధించినటువంటి మీ అనుకూలమైన డ్రెస్సులు తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ దానం అనేది ఖచ్చితంగా చేయించండి. చిన్నపిల్లలతోటి 11 స్లేట్స్ కానీ, 11 పెన్స్ కానీ, నోట్బుక్స్ కానీ అయితే 11 అన్నీ చేయించండి. ఈ విధంగా చేస్తే పిల్లలకు చాలా మంచిది. అయితే అక్షరాభ్యాసం చేసే పిల్లలే కాకుండా కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు. సో ఆ పిల్లల్ని అంటే ఒక 2-3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, చిన్నవాడికి చేస్తున్నాం అనుకోండి, 2 పిల్లలు కూడా పక్కన కూర్చోబెట్టచ్చు, ఏం తప్పులేదు. మన చదువులో వెనుకబడ్డప్పుడు వాళ్ళతోటి కూడా పూజ చేయించవచ్చు. ఆ పాపలైనా బాబులైనా వాళ్ళతో కూర్చోబెట్టి ఈ చిన్న పిల్లలతో సహా పూజ చేయొచ్చు. చిన్నపిల్లలు లేకపోయినా వీళ్ళు చదువులో వెనుకబడితే అక్షరాభ్యాసము కాకపోయినా, అక్షరాభ్యాసంతో సంబంధం లేకుండా ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయినా సరే, సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కనుక సరస్వతి అమ్మవారి దగ్గర వీళ్ళ పెద్ద పిల్లలైనా సరే, చదువుకునే పిల్లలు పుస్తకాలు, పెన్నులు పెట్టుకొని ఈ అష్టోత్తరం చెప్పుకొని వీలైతే పిల్లలతోటే సరస్వతి నమస్తుభ్యం శ్లోకము ఆ పద్యాలు చెప్పించేసి, అంటే నోరు తిరిగేటట్టే మనము అర్థమయ్యేటట్టు మనము చెప్పి వాళ్ళతో చెప్పిస్తే మంచిది. మళ్ళీ తప్పులన్నీ పలకకుండా సాధ్యమైనంత వరకు సులువైనటువంటి పద్యాలను మాత్రమే చెప్పండి. ఎందుకనంటే మనము అన్నప్రశ్న రోజు ఆవకాయ పచ్చడి పెట్టినట్టు అట్లా కాకుండా మొట్టమొదటి రోజే ఏదో పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలి, పెద్ద అవన్నీ కాదు. మీరు అమ్మవారికి నమస్కారం చేయించి ఓంకారం రాయించి ప్రారంభించండి. ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారా, హిందీ మీడియంకి వెళ్తారా, తెలుగు మీడియంకి వెళ్తారా అనేది మీ ఇష్టం. మినిమం బేసిక్స్ అయితే తెలుగు ఆలైనా నేర్పించండి. తెలుగు వాళ్ళం కనుక తెలుగు ఆలైనా నేర్పించండి. తర్వాత మీరు ఏ భాషకు పోయినా కూడా ఫస్ట్ అయితే మన మాతృభాషకు సంబంధించిన ఆలు నేర్పించండి. తర్వాత ఏబిసిలోకి పోతారా, ఇంకేది పోతారా అన్నది మీ ఇష్టం. అయితే ఆ రోజున మరొక విశేషం ఉంది. అదే రోజున షష్ఠి కూడా వస్తుంది. ఈ పంచమి అనేది సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అయితే షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది కనుక చిన్న పిల్లలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజలు చేసుకోవచ్చు. విశేషించి ఆ రోజున సంతానం కోసము పూజలు చేసుకునే వారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పూజలు చేసుకోవడమే కాకుండా దానాలు గుర్తు పెట్టుకొని ఇవ్వండి. మీరు టెంపుల్స్లో కనుకైతే స్వయం పాకం కూడా ఇవ్వచ్చు. మీరు పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దక్షిణతో పాటు స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం ఇస్తే మీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. దక్షిణ అనేది అది మీ ఇష్టము, పంతులు ఇష్టమేం కానీ స్వయం పాకము ఖచ్చితంగా ఇవ్వండి. ఈ విధంగా వసంత పంచమిని మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆదివారం మధ్యాహ్నం 12:30 నుండి సోమవారం 10:30 దాకా దాదాపు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది కనుక ఈ సమయాన్ని విశేషించి మీరు సద్వినియోగం చేసుకోండి. చిన్నపిల్లలకి ఇది చాలా మంచి రోజు కనుక అది పెద్ద పిల్లలు చదువులో వెనుకబడ్డ వారైనా వారికి కూడా మంచిదే కనుక
ఈ విషయాలు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని విశేషించి ఇవి చేయండి. అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు, సరస్వతి అమ్మవారి ఆశీస్సులు. ఇట్లు మీ దక్షిణామూర్తి.